ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గంటన్నర నుండి ఆరెల్స్ దాదాపు 2 గంటల నుండి విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ లీగల్ టీంకు అనుమతి లేదని చెప్పడంతో కేటీఆర్ ఒక్కరే ఆఫీస్ లోపలికి వెళ్లిపోయారు. మరి కాసేపట్లో 1 o'clock అవ్వబోతోంది. మేబీ లంచ్ బ్రేక్ ఇచ్చే అవకాశం కూడా అక్కడ కనిపిస్తోంది. అయితే ఇప్పటికే విచారణకు అరవింద్ కుమార్ మరియు బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇటు కేటీఆర్ను ఈడీ ఇవాళ ప్రశ్నించబోతోంది. బ్రేకింగ్ న్యూస్. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అధికారి ఏ విచారణ అధికారికి లేదని అన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్. ప్రస్తుతం విచారణ మాత్రమే జరుగుతుందని చెప్పారు ఆయన. ఇక దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఈడీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్తో పాటు ఒక న్యాయవాదిని కూడా ఈడీ అధికారులు లోనికి అనుమతించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేటీఆర్ని విచారిస్తున్నారు. ఈ ఫార్ములాకు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ అయితే దర్యాప్తు చేస్తుంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఎందుకు బదిలీ చేశారనే దానిపై కూడా కేటీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే కేటీఆర్ న్యాయవాదులు కూడా ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ లక్ష్మణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు ఈడీ విచారణ కావచ్చు, ఏసీబీ విచారణ? మీరు హైకోర్టులో తోసిపుచ్చడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా తోసిపుచ్చడం జరిగింది. పిటిషన్ విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు న్యాయపరంగా? అంటే ఇక్కడ క్లియర్గా సురేష్ మనం ఒకటి గమనించినట్టయితే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే రైట్ ఏ అధికారికి లేదు. ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారికే కావచ్చు, ఏసీబీకే కావచ్చు, ఈడీకే కావచ్చు. ఇక్కడ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు కాబట్టి హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే జరుగుతుంది. అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత బేసింగ్ ఆన్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అరెస్ట్ చేయాలా, నోటీస్ ఇవ్వాలా, 41 ఇవ్వాలా, నోటీస్ ఇవ్వాలా అనేది కన్సర్న్ ఈడీ అధికారి కావచ్చు, ఏసీబీ అధికారి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అధికారి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ రోజు కేటీఆర్ తరపు న్యాయవాది కూడా వెళ్ళిరా లోపల విచారణకి? అంటే ఏం లేదు, అక్కడ కేటీఆర్ గారికి లీగల్ డౌట్స్ ఉంటే లీగల్ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మాత్రం లోపల అడ్వకేట్ని పిలిచే రైట్ ఆయనకు ఉంటుంది. ప్రొవైడ్ చేసే రైట్ కూడా కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఈడీ అధికారి కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఫండమెంటల్ రైట్స్ కాబట్టి, ఉమెన్ రైట్స్లో ఇంక్లూడ్ అయిన ఇష్యూ కాబట్టి తనకు లీగల్ డౌట్ ఉన్నప్పుడు మాత్రం కేటీఆర్ గారు మమ్మల్ని పిలవచ్చు, లోపల మా మిత్రుడు తనను కూడా పిలవచ్చు. అంటే ఈడీ విచారణ చేస్తుంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఇందులో ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగింది అంటారు. కానీ మీ తరపు, మీ అడ్వకేట్గా మీరు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అసలు ఈ కేసులో అవినీతి జరగలేదు అంటున్నారు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నామంటారు డిస్మిస్ చేసిన తర్వాత. లీగల్గా ఎలా ముందుకెళ్ళబోతారు ఈ కేసుకు సంబంధించి? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాల్సిన ఫస్ట్ డ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా అన్నమాట. ఆర్బీఐని ఎగ్జామిన్ చేయాలి. ఆర్బీఐ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకోవాలి. నిజంగా పర్మిషన్ తీసుకున్నారా, పర్మిషన్ అవసరమా లేదా అనేది ఆర్బీఐని ఎగ్జామిన్ చేసినప్పుడు, ఆర్బీఐని సమ్మన్ చేసినప్పుడు, ఆర్బీఐ ఇప్పుడు స్టేట్ ఆర్బీఐ కావచ్చు, నేషనల్ ఆర్బీఐ బ్రాంచ్ కావచ్చు, అక్కడ నుంచి ఆర్బీఐ ఆఫీసర్లను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నిజంగా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారా, నిబంధనలకు లోబడే చేశారా, ప్రతి నేషనల్ బ్యాంక్ కావచ్చు, ఇంటర్నేషనల్ బ్యాంక్ కావచ్చు ఆర్బీఐ పరిధిలోకి మాత్రమే ఉండి, అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఆర్బీఐ రూల్స్ను వైలేట్ చేసినట్ట లేదనేది వాళ్ళని ఎగ్జామిన్ చేసినప్పుడు, వాళ్ళ నుంచి రిపోర్ట్ తీసుకున్నప్పుడు, కన్సల్ట్ రిప్లై తీసుకున్నప్పుడు మాత్రమే అది తెలుస్తుంది. కాబట్టి అవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలామందిని ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాల్సి ఉంది, చాలామందిని విట్నెస్లను ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లను ఎగ్జామ్ చేయాల్సి ఉంది, ఆర్బీఐ వాళ్ళని ఉంది, కన్సల్ట్ హెచ్ఎండిఏలో కూడా కొందరు అధికారులను కూడా ఎగ్జామ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇంకా టైం పట్టవచ్చు ఇన్వెస్టిగేషన్కి. అంటే ఆర్బీఐ రూల్స్ పాటించినందుకే అదనంగా 8 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అది రూల్స్ బ్రేక్ చేశారు, అక్కడ చట్టవిరుద్ధంగా ముందుకు వెళ్ళారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఫిర్యాదులో కూడా అదే పేర్కొన్నారు. ఇక్కడ క్లియర్గా సురేష్, ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ను కూడా ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకా నిజంగా ఏ విధంగా వాళ్ళు ఫైన్ కట్టడం జరిగింది, ఏ బేస్ మీద కట్టడం, దట్ ఈస్ అ లీగల్ ఆర్ ఇల్లీగల్. లీగల్గా కట్టినప్పుడు దాంట్లో ఈ కరప్షన్ అనే యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు. నిజంగా ఇల్లీగల్గా కట్టారా, లీగల్గా కట్టారా, ఫాల్స్ చేసి కట్టారా, లేదంటే నిబంధనలకు లోబడే కట్టాడా, అదంతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది. కాబట్టి హైకోర్టు క్లియర్గా డిస్మిస్ చేయడం జరిగింది. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆ డిస్మిసల్ అనేది ఎక్కడ కూడా కేటీఆర్కి ఎగనెస్ట్గా ఎక్కడ ఆర్డర్ లేదు, ఆయనకు ఎగనెస్ట్గా సింగిల్ వర్డ్ కూడా మెన్షన్ చేయలేదు. కేవలం జోక్యం చేసుకోలేము ఈ దశలో, విచారణ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా, విచారణకు సహకరించాలని చెప్పేసి కేటీఆర్ కూడా సూచన చేసింది. క్లియర్గా విచారణకు సహకరించమని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చెప్పకముందే కేటీఆర్ గారు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్
చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. మొన్న ఏసీబీ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఏ డాక్యుమెంట్స్ కావచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా రిప్లై ఇవ్వడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ లీగల్ టీంకి సంబంధించి ఎవరైతే కేటీఆర్కి తరఫున ఒక అడ్వకేట్ని అనుమతించడం జరిగింది. లీగల్గా మేము ముందుకు వెళ్తాము, ఎందుకంటే విచారణకి సహకరించాలని చెప్పేసి కోర్టులు చెప్పినప్పటికీ అంతకు ముందు నుంచే కేటీఆర్ విచారణకు సహకరిస్తున్నాడని చెప్పేసి కూడా కేటీఆర్ అడ్వకేట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్లో కేటీఆర్ని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, ఈడీ ఆఫీస్ నుండి.